వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో కోల్పోవడానికి కారణాలైతే చాలా ఉన్నాయి. వాటిలో ఒకటని కాదు, చాలా ఉన్నాయి. ఎన్ని కారణాలున్నా కానీ వాటిలో ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే మద్యం అమ్మకాలు కూడా ఒక ప్రధానమైన కారణంగా కూడా ఇప్పటికీ చెప్పుకుంటారు. నిజమే, ఎప్పుడూ లేనంత అధిక ధరలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసాం. నాసిరకం మద్యం అమ్మారు, ఎప్పుడు చూడనటువంటి బ్రాండ్లు, ఎప్పుడు వెచ్చించినటువంటి ధరలు, అడ్డగోలు అమ్మకాలు, స్కామ్లు, ఇలా మందుబాబుల అసమ్మతి ఖచ్చితంగా కూడగట్టుకున్నారు. ఏంటి గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ఈ విధంగా ధరలు పెంచేస్తున్నారు. ఒకవైపు మందు ధరలు పెంచేటప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంటంటే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అమలు చేస్తాం, మందు తాగాలంటేనే కరెంటు షాక్ కొట్టే విధంగా ధరలు పెంచుతాం, క్రమక్రమంగా దాన్ని మొత్తంగా నిషేధాన్ని అమలు చేస్తామనేటువంటి చెప్పిన మాట. కానీ వాస్తవానికి ఏంటంటే గతంలో కంటే కూడా విక్రయాలు చాలా పెంచారు, ధరలు డబుల్ చేశారు. ఎక్కడా విననటువంటి చూడనటువంటి బ్రాండ్లన్నీ షాపుల్లోకి వచ్చాయి. ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు జరిపారు. కానీ కొన్ని కంపెనీలకు మాత్రమే, పేరున్నటువంటి కంపెనీలకు మంగళం పాడేశారు. అనామక కంపెనీలన్నిటికీ ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా. కానీ ఓటమికి ఇదొక్కటే కారణం కాకపోయినా కానీ ప్రధాన కారణాల్లో మాత్రం ఖచ్చితంగా మద్యం అనేది ఒకటి. కానీ మందుబాబులు ఏం చేస్తారు, అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి చేసేదేమీ లేక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పాటించారు. ఎంత భారం ధరల్లో పెంచినా కానీ భరించారు. కానీ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వం ఈ ధరలు పెంచి అనుభవిస్తున్నటువంటి కిక్కును ఓటు ద్వారా అయితే ఖచ్చితంగా దించేశారు. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి చూస్తే, పవన్ కళ్యాణ్ చేసినటువంటి రీసెంట్గా ఒక్క ట్వీట్తో మళ్ళీ మద్యం ధరల అంశం అనేది తెరపైకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు తగ్గించామన్నారు, కానీ ఇటు తగ్గించి అమ్మకాలు తెచ్చారు, పాత బ్రాండ్లన్నీ అవైలబిలిటీలో పెడతామన్నారు. అదేవిధంగా కొన్ని కంపెనీలు అయితే వచ్చాయి పాతవి. కానీ మద్యం ధరల అంశం మాత్రం ఈ మధ్య పెద్దగా చర్చకి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. అది పవన్ కళ్యాణ్ లేవనెత్తడంతోనే వచ్చింది. అదేంటంటే ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఫిర్యాదులు నా దృష్టికి విపరీతంగా వచ్చాయి. మరి ఎక్కడ లోపం జరుగుతోందో కానీ అధిక ధరలకైతే అమ్మకాలు జరుగుతున్నాయి అనేటటువంటిది నా దృష్టికి వచ్చిందంటూ ఆయన చెప్పడం జరిగింది. అందులో అధిక ధరలకు మద్యం విక్రయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే నిన్న పార్టీ జనరల్ బాడీ సమావేశం అనేది ఒకటి జరిగింది. దాంట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చారు. చాలా విషయాలపై చర్చించినా కానీ పవన్ కళ్యాణ్ చెప్పాలనుకున్నది, ఎందుకంటే ఆయనకి వచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం ఇవి వచ్చాయట ఈ మధ్యకాలంలో. అదే సమయంలో పవన్ వద్దకు వస్తున్న ఫిర్యాదులపై కూడా ప్రస్తావించారు కొన్ని. వాటిల్లో ఇది కూడా చెప్పారు. తనకు ముఖ్యంగా కాకినాడ జిల్లాతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు అనేటటువంటి ఈ అంశం చర్చకు వచ్చింది. అక్కడ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఇప్పుడు ఒక ట్వీట్ కూడా రిలీజ్ అయింది నిన్న. అది ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అవుతుంది. సరే, అధిక ధరలకు మద్యం విక్రయించడం చెప్పాలంటే నిబంధనలకు విరుద్ధం. నిబంధనల ప్రకారం ఏంటంటే ఎవరైతే సదరు టెండర్ దక్కించుకున్నటువంటి వ్యక్తులు కానీ మద్యం షాపుల్లో ఎంఆర్పి ధరల కంటే ₹1 కూడా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. అది నిబంధన. మరి మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు ఇలా అమ్మి, మరి ఈ విధంగా తీసుకొస్తే మాత్రం సహించేది లేదు అనేటటువంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం కార్యాలయంలో కూడా ఈ ట్వీట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలు అమ్ముతున్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందింది. ఇది కాకినాడ నుంచి ఎక్కువ వచ్చే ఫిర్యాదులు, రాష్ట్రం మొత్తం కూడా ఇదే వస్తున్నాయి. కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అధిక ధరలకు సంబంధించినటువంటి వాటిపై అధిక ధరలకు విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ పార్టీని చూసాం కాబట్టి ఆ విధంగా మన పార్టీకి కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై కొంచెం కఠినంగా వ్యవహరించమంటూ ఎక్సైజ్ అధికారులకు సూచించారు. నిజంగా మంచి విషయం ఇది. ఈ ట్వీట్ని ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్రకు కూడా ట్యాగ్ చేయడం జరిగింది. దీనిపై మీరు కూడా దృష్టి సారించమని. పవన్ కళ్యాణ్కు మందుబాబులు దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఆ పార్టీ నాయకుల యొక్క మాట తీరు కావచ్చు, ఇవన్నీ సవాలక్ష కారణాలు ఉన్నా కానీ వీటి దెబ్బ కూడా ఎలా ఉంటుందనేది తెలుసు. మందుబాబులు ఏ విధంగా వ్యతిరేకత కూడగట్టుకుంటే పార్టీకి కానీ ఓట్లకు కానీ ఎంత దానిపై ప్రభావం పడుతుందని. వైసీపీ పార్టీ ఇలాగే అడ్డగోలు అమ్మకాలతో అధికారం కోల్పోయింది కాబట్టి
ఇలాగే వ్యాపారులు సిండికేట్గా అధిక ధరలకు అప్పుడు విక్రయించేవాళ్ళు. ఎప్పుడు గతంలో వైసీపీ రాకముందు కూడా టీడీపీ పార్టీ ఉండేటప్పుడు ఇలాగే సిండికేట్ మద్యానికి అలవాటు పడ్డారు. సిండికేట్గా ఏర్పడే అధిక ధరలకు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లనే అమ్మకాలు ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు టీడీపీ పార్టీ కూడా అధికారం కోల్పోయింది. ఆ తర్వాత వైసీపీ కూడా అలాంటి తప్పులే చేసింది. అది ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది, అంటే ఓట్లు సంపాదించుకోవడంలో. గతంలో వైసీపీ, మరి ఇప్పుడు ప్రజల్లో అలాంటి పరిస్థితి రాకూడదు, ప్రజల వల్ల మనకి రాకూడదు కాబట్టి దీని మొగ్గలను తెంచివేయడం మంచిది అనేటటువంటి అభిప్రాయానికైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చారు. మరి చూడాలి ఈ ట్వీట్తో అయినా కానీ అధికారంలో ఏమన్నా మార్పు వస్తుందా, మార్పు వచ్చి ఎంఆర్పి ధరలకే విక్రయిస్తారా, లేదా లేకపోతే మా లాభాపేక్ష మాకు ముఖ్యం అంటూ అలాగే విక్రయించి మామూలు మొత్తులు అధికారులు చూసి చూడనట్టు కానీ వదిలేశారంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మాత్రం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలపై ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ విషయంలో అయితే కొంచెం జాగ్రత్త వహించాలి అనేటటువంటిది పవన్ కళ్యాణ్ ట్వీట్ యొక్క ఉద్దేశంగా అయితే మనకు తెలుస్తుంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.